అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష సర్విల్లు. ఇవాళ నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. ఇదేనండి మా ఇల్లు. ఈ ఇల్లు కొని ఆల్మోస్ట్ 8 years అవుతుంది. 3000 స్క్వేర్ ఫీట్ హౌస్, 3 floors ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ లో మనకు గరాజు, మీడియా రూమ్ వస్తాయి. సెకండ్ ఫ్లోర్ లో కిచెన్, లివింగ్ రూమ్, ఫార్మల్ లివింగ్, ఫార్మల్ డైనింగ్ వస్తాయి. థర్డ్ ఫ్లోర్ లో 3 bedrooms వస్తాయి అన్నమాట. సో మాకు ఎక్కువ ఫ్రంట్ యార్డ్ రాలేదు, సో కొంచెమే వచ్చిందనమాట. సో మరి ఎందుకు ఆలస్యం, మా ఇల్లు చూసేద్దామా? సో మనం ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదేనండి ఫ్రంట్ డోర్. ఫ్రంట్ డోర్ కి నేను రైట్ సైడ్ గంటలు హ్యాంగ్ చేశాను. సో ఈ గంటలు వచ్చి సిరామిక్వి. సో నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ అవుట్ సైడ్ నుంచి మా బాల్కనీ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. సో మరి ఇంట్లోకి వెళ్దామా? మనకు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ షూ క్యాబినెట్, లెఫ్ట్ సైడ్ ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్ వచ్చింది. అంటే నేను పైనుంచి చూపించడం వల్ల మీకు డైరెక్షన్స్ ఆపోజిట్ గా ఉంటాయి. సో ఫస్ట్ మనము షూ క్యాబినెట్ ప్లేస్ చూద్దాము. ఈ వాల్ ఆర్ట్ వచ్చి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, లేపాక్షిలో కొన్నాను అనమాట. సో ఈ షూ క్యాబినెట్ పైన బుద్ధాను, వేజెస్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ షూ క్యాబినెట్ ఐకియాలో తీసుకున్నాను. సో క్లోజ్డ్ గా ఉండి షూస్ కనిపించకుండా చాలా అంటే లుక్ వైజ్ బాగుంటుంది అనమాట ఈ క్యాబినెట్. సో ఈ వాల్ ఆర్ట్ నేను కొన్నప్పుడు 5000 రూపీస్ అలా పడింది. నేను కొని కూడా ఆల్మోస్ట్ 7 years అవుతుంది. అండ్ ఈ ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్ వచ్చి నేను మైకేల్స్ లో తీసుకున్నాను. ఐ థింక్ క్రిస్మస్ టైంలో ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వస్తాయి అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది కూడా కొని ఆల్మోస్ట్ 8 years అవుతుంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఈ ఆర్టిఫిషియల్ బ్యాంబూ ప్లాంట్ పక్కనే నేను పిల్లల పిక్చర్స్ పెట్టాను. సో ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి వినాయకుడిని పెట్టాను. రైట్ సైడ్ ఇలా వేజెస్, మిర్రర్, వాల్ ఆర్ట్ పెట్టి ఆ కార్నర్ ని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఈ వినాయకుడిని నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, లేపాక్షిలోనే కొన్నాను. యాక్చువల్ గా ఇది మేము ఇల్లు కొన్నప్పుడు అక్క గిఫ్ట్ గా పంపిందనమాట. సో ఇది ఈ వినాయకుడిని పేపర్ గుజ్జుతో చేశారు. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ నేను మిర్రర్, వేజ్ ఇలా వాల్ ఆర్ట్ పెట్టాను. సో వినాయకుడు వచ్చి గ్రే కలర్ కాబట్టి నేను ఈ కార్నర్ సైడ్ అరేంజ్ చేసిన వస్తువులన్నీ గ్రే కలర్ లో ఉండేటట్టు చూసుకున్నాను. మిర్రర్, వేజ్ వచ్చి నేను హోమ్ గుడ్స్ లోనే కొన్నాను. ఈ వాల్ ఆర్ట్ వచ్చి అమెజాన్ లో కొన్నాను. ఈవెన్ బుద్ధ స్టాండ్ ఇవి కూడా నేను హోమ్ గుడ్స్ లోనే కొన్నాను. సో ఈ మిర్రర్ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న గంటలు కూడా ఇండియా నుంచే తీసుకొని వచ్చాను. ఇవైతే మట్టి గంటలు.
సో ఇప్పుడు వినాయకుడు ఉన్న ప్లేస్ నుంచి మనము ఫార్మల్ లివింగ్, ఫార్మల్ డైనింగ్ ఏరియాకి వెళ్దాము. ఇదేనండి. ఇక్కడ ఇంతకు ముందు డైనింగ్ టేబుల్ ఉండేది కాదు. సో మేము కొత్త డైనింగ్ టేబుల్ కొన్నాక సో పాత డైనింగ్ టేబుల్ని ఇక్కడ వేసి నిఖిల్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాం అనమాట ఈ టేబుల్ని. అండ్ ఇటు సైడ్ ఒక చిన్న సెక్షనల్ సోఫా వేసాము. సో ఆల్మోస్ట్ మాకు ఏ అకేషన్ వచ్చినా కూడా ఫ్యామిలీ పిక్చర్స్ అంటే మేము ఈ సోఫాలనే అందరం కూర్చొని తీసుకుంటుంటాము. సో అన్ని ఫొటోస్ ఇదే ఏరియాలో ఉంటాయి మా ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని. అండ్ ఈ సోఫా పైన వచ్చి నేను ఈ వాల్ ఆర్ట్ని పెట్టానండి. ఇది వచ్చి నేను ఇండియా నుంచే తీసుకొని వచ్చాను, లేపాక్షిలో కొన్నాను. ఇది కూడా నాకు 5000 రూపీస్ అలా పడింది. సో మా ఇంట్లో ఎక్కువ ఫర్నిచర్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఫర్నిచర్ ఉంటే మరి కంజెస్టెడ్గా, స్పేషియస్గా లేకుండా ఉంటుంది. సో అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయమన్నమాట. సో అండ్ ఈ కార్నర్ సైడ్ నేను కృష్ణుడిది ఐడల్ పెట్టాను. సో మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. కృష్ణుడు పెట్టుకున్న ప్లేస్ పైన నేను ఫ్యామిలీ పిక్చర్స్ పెట్టాను అనమాట. సో మనం ఈ కృష్ణుని ఇప్పుడు చూద్దాము క్లోజప్లో. సో ఇది వచ్చి బ్రాస్ అండి, నేను ఇండియా నుంచే తీసుకొని వచ్చాను. ఆల్మోస్ట్ ఇది 10 kgs దాకా ఉంది. కృష్ణుని పెట్టిన ఈ కార్నర్ టేబుల్ వచ్చి నేను హోమ్ గుడ్స్ లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ పెట్టిన బాల్కనీ డోర్ కి అటు ఇటు పెట్టిన ఈ ఎలిఫెంట్స్ వచ్చి ఇవి కూడా నేను లేపాక్షిలోనే తీసుకున్నాను అనమాట. సో ఈవెన్ నేను బాల్కనీలో కూడా గంటలను పెట్టాను. ఇవి కూడా మట్టి గంటలే. అండ్ ఇక్కడ నుంచి మన బాల్కనీని చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే బాల్కనీలో చైర్స్ అంటూ ఏమీ వేయలేదు. సో ఫ్యూచర్లో మేబీ అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి అటు ఇటు మెటల్ వాల్ ఆర్ట్ పెట్టానండి. ఈ మెటల్ వాల్ ఆర్ట్ నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో ఇందులో ఉండే కలర్స్ మన కృష్ణుడి వాల్ ఆర్ట్ ఉంది కదా, సో అందులో ఉండే కలర్స్ సెట్ అయ్యేటట్టు తీసుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడ నుంచి కిచెన్ లోకి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఇలా ఇచ్చారనమాట వే. మనకు లివింగ్ రూమ్ కి వెళ్లే ఏరియాలో రైట్ సైడ్ బాత్రూమ్, లెఫ్ట్ సైడ్ జాకెట్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న క్లోసెట్ ఇచ్చారనమాట. సో మనం ఇప్పుడు బాత్రూమ్ ను చూద్దాము. సో ఇది హాఫ్ బాత్ అన్నమాట. సో నేను ఈ విండోలో పెట్టిన ఈ కలశాలు సిరామిక్వి. సో నేను ఇవి రాస్లో కొన్నాను. అండ్ ఇది వచ్చి బర్డ్ వచ్చి మెటల్ బర్డ్ అండి, ఇది హోమ్ గుడ్స్ లో తీసుకున్నాను. అండ్ బాత్రూమ్ కి మనకు పక్కనున్న వాల్ మీద ఒక చిన్న వాల్ ఆర్ట్ ఉంది కదా, అది లేపాక్షిలోనే తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ మనము జాకెట్స్ పెట్టుకునే క్లోసెట్ చూసేద్దాము. సో నేను ఇక్కడ 3 బిన్స్ పెట్టానండి, చిన్న స్టోరేజ్ బాక్సెస్. సో అందులో స్కూల్ కి రిలేటెడ్ ఉన్నవన్నీ, అంటే పెన్సిల్స్ ఎక్స్ట్రా కొంటాం కదా, పెన్సిల్స్, ఎరేజర్స్, ఇలాంటివన్నీ ఈ స్టోరేజ్ బాక్స్ లో పెట్టాను. బ్యాటరీస్ యూజువల్ గా మనము కాస్కోలో ఎక్కువ కొంటాం కాబట్టి ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట ఈ స్టోరేజ్ బిన్ లో. అండ్ జనరల్ అంటే ఇంకా ఏదైనా మిగతావన్నీ ఆ స్టోరేజ్ బాక్స్ లో పెట్టాను. ఇదేనండి క్లాసెట్. అండ్ ఇటు సైడ్ ఏమో నేను సాక్స్లన్నీ పెట్టాను. కింద వచ్చి 2 స్టోరేజ్ బాస్కెట్స్ పెట్టాను కదా, ఆ బాస్కెట్స్ నాకు స్కూల్ బ్యాగ్స్ కానీ, మన ఆఫీస్ బ్యాక్ ప్యాక్స్ కానీ,
అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సో దట్ మనం ఏంటంటే బ్యాక్ ప్యాక్లు కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము లివింగ్ రూమ్లోకి వెళ్దాము. ఇదేనండి ఫ్యామిలీ రూమ్. ఇది వచ్చి టీవీ క్యాబినెట్. అండ్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. మనం ఫస్ట్ టీవీ క్యాబినెట్ నుంచి చూద్దాము. సో ఈ టీవీ క్యాబినెట్ మాకు బిల్డరే ఇలా కట్టించాడనమాట. మా కమ్యూనిటీలో ప్రతి ఒక్క హౌస్కి ఇలాగే ఉంటుంది. సో ఈ టీవీ క్యాబినెట్ షెల్ఫ్స్లో నేను ఇలా వేజెస్ అరేంజ్ చేసుకున్నాను. సో ఈ వేజెస్ కలర్స్ వచ్చి నేను లివింగ్ రూమ్లో ఉన్న వాల్ ఆర్ట్, డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ ఉన్న వాల్ ఆర్ట్లోంచి తీసుకొని ఆ రెండు వాల్ ఆర్ట్స్కి మ్యాచ్ అయ్యేటట్టు కలర్స్ పిక్ చేసుకున్నాను అనమాట వేజెస్. సో ఈ వేజెస్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కొన్నాను. కొన్ని వచ్చి నేను ఫ్రెడ్ మైర్లో, హోమ్ గుడ్స్లో, టీజే మ్యాక్స్లో, ఈ బుద్ధ విగ్రహం వచ్చి నేను పీర్ 1లో ఇలా తీసుకున్నాను అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న షెల్ఫ్స్లో అలా అరేంజ్ చేసుకున్నా. ఇది రైట్ సైడ్ ఉన్న షెల్ఫ్. సో మనకు మంచి పీసెస్ కావాలి అంటే మనము షాప్స్కి బాగా తిరగాలండి, మనకు నచ్చినవి దొరకాలంటే. అండ్ ఇది వచ్చి లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియాకి నేను లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ పిక్చర్స్ పెట్టాను. అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్ ఆర్ట్ వచ్చి నేను పీర్ 1లో తీసుకున్నానండి. సో ఈ వాల్ ఆర్ట్ వచ్చి మనకు గ్లాస్ పీసెస్తో చేశారు ఇది. సో ఇలా అన్ని కలర్ గ్లాస్ పీసెస్తో ఇలా ట్రీగా చేశారనమాట. సో ఇది పీర్ 1లోనే కొన్నాను, బట్ చాలా వెయిట్ ఉంటుంది ఇది. కానీ దీనిపైన లైటింగ్ అలా పడినప్పుడు లుక్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి డైనింగ్ ఏరియా అండ్ ఇది కిచెన్. సో ఈ గ్లాస్ డైనింగ్ టేబుల్ రీసెంట్ గానే కొన్నాము. దీన్ని 2 సైడ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డైనింగ్ టేబుల్ కి బ్యాక్ సైడ్ ఉన్న వాల్ ఆర్ట్ వచ్చి నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇప్పుడు అవైలబుల్లో లేదనుకుంటాను. సో ఇవన్నీ కొని ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయో లేదో తెలియదు. అండ్ ఈ గ్లాస్ డైనింగ్ టేబుల్ కి ఫస్ట్ లో నేను కవర్ యూజ్ చేసేదాన్ని కాదనమాట. సో ఫస్ట్ మనము ఈ ప్లేస్ మ్యాట్స్ చూద్దాము. ఈ ప్లేస్ మ్యాట్స్ వచ్చి నేను హోమ్ గుడ్స్ లో తీసుకున్నాను. ఇది కార్డ్బోర్డ్ టైప్ అనమాట. సో మనకు ఏంటంటే కర్రీస్ పన్నా, రైస్ పన్నా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంటే వెట్ క్లాత్తో వైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ హోమ్ గుడ్స్ లో చాలా రేర్ గా దొరుకుతాయి. దొరికినా మనకు 4 వచ్చి అంటే 4 ఒక కలర్ లోనే దొరుకుతాయి అన్నమాట. కొంచెం దొరకడం కష్టము. అండ్ ఈ గ్లాస్ డైనింగ్ టేబుల్ మీద వాడిన షీట్ వచ్చి నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. అండ్ ఈ పాట్ హోల్డర్స్ వచ్చి నేను హోమ్ గుడ్స్ లోనే తీసుకున్నా. ఇవి టైల్ మోడల్ అండి. సో ఇవి కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చి మనకు కార్క్ టైప్ మోడల్ ఇచ్చాడనమాట. సో మనం లాగినా కూడా గీతలు పడవు డైనింగ్ టేబుల్ మీద. బట్ ఇవి కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ వెట్ క్లాత్ తో వైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ లో నేను డైనింగ్ టేబుల్ కి షీట్ వాడలేదు, సో లుక్ పోతుందేమో అని. బట్ పిల్లలు ఒక్కసారి స్క్రాచ్ పెట్టేసే లోపల ఇమీడియట్ గా ఆ నైటే ఆర్డర్ చేశాను అనమాట. బట్ నాకైతే
షీట్ వేసిన తర్వాత లుక్ ఏమి పోయినట్టు అనిపించలేదు. సో నేను కిచెన్ అండ్ ప్యాంట్రీ టూర్ కూడా చేశాను. సో నేను ఆ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. నేను హోమ్ టూర్ ఇది పార్ట్ 1, మిగతా బెడ్రూమ్స్ అవి పార్ట్ 2లో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.